గ్రంథము 14 అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. యోబు 14 మొదటి వచనం. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనందును. చాలండి, చిన్న ప్రార్థన. సర్వాధికారి పరిశుద్ధుడా, మీకు స్తుతులు, వందనాలు. ఈ ఆదరణ కొడుకులు ఎంతవరకు తండ్రి కీర్తన ద్వారా ఇదిగో తండ్రి ఆదరణ పొందుకున్నారు బిడ్డలు. దేవాని యొక్క వాక్యమే మరొక ఆదరణ, గొప్ప ఆదరణ దేవా, స్తుతులు. ఆనాడు ఇదిగో యోహాను సువార్త 11 అధ్యాయంలో మరియా మార్త కన్నీళ్లలో ఉండగా, దుఃఖములో ఉండగా వారి ఇంటికి వెళ్ళి మీరు ఓదార్చి ఆదరించారు మీ సత్యవాక్యముతో. పునరుత్థానము జీవము నేనేని చెప్పిన మాటను బట్టి వారు ఆదరించబడ్డారు. మా మాటలు ఇదిగో కొంతవరకే కానీ నీ మాటే మాకు ఆదరణ ఇచ్చేది, కుటుంబానికి ఆదరణ ఇచ్చేది, మమ్మను కూడా స్థిరపరిచేది, మేము ఎలా జీవించాలో తెలియపరిచేది. ఈ యొక్క లోకము శాశ్వతం కాదని, రాబోచున్న లోకము ఒకటి ఉందని ఇదిగో మీరు మాట్లాడుచున్న మాట ద్వారా మమ్మను, ఈ కుటుంబాన్ని స్థిరపరిచి బలపరిచి మీ పునరుత్థాన శక్తి మాకు అందించి మహిమ పొందుమని సజీవుడైన యేసు నామమును వేడుకొనుచున్నాము తండ్రి. త్రైక దేవుని కృప ఆశీర్వాదములు, సజీవుడైన దేవుని యొక్క బలము ప్రభు మనకు అందించి కాపాడు సహాయం చేయును గాక. ప్రియులారా, మరి యోబు గ్రంథంలో చాలా సంగతులు మరణం కొరకు, పునరుత్థానం కొరకు రాయబడ్డాయి. పరిశుద్ధ గ్రంథంలో చాలా చోట్ల బ్రతుకు కొరకు, మరణం కొరకు కూడా ప్రభు రాయించారు. కేవలం బ్రతికే కాదు, మరణం కూడా మీరు చూడండి అని రాయించారు ప్రభు చాలా చోట్ల. యోబు గ్రంథంలో ఈ 14 అధ్యాయంలో మనం చూస్తే ఒక ప్రశ్న యోబు గారు వేశారు. ఆయన అడుగుతూ అంటున్నారు. ఆ ప్రశ్న ఏంటంటే 10వ వచనం చూస్తే ఒక ప్రశ్న ఉంది అక్కడ. అయితే నరులు మరణమై కదలలేక పడి ఉందురు, నరులు ప్రాణము విడిచిన తర్వాత వారేమైపోదురు? ఇది ప్రశ్న, అవునే కదా? ఇది చాలా గొప్ప ప్రశ్న. నరులు మరణమైన తర్వాత కదలలేక యుందురు అని అంటున్నారు. ప్రాణం విడిచిన తర్వాత వారు ఏమైపోదురు అనేది ఒక గొప్ప ప్రశ్న. రెండో ప్రశ్న కూడా ఇదే అధ్యాయంలో ఉంది. అది మరణం గురించే. 14వ వచనం చూడండి. 14 మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా? అలాగుండినెడల నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధ దినములన్నీ నేను కనిపెట్టి ఉందును. రెండో ప్రశ్న, మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా? చూడండి, ఈ రెండు చాలా యోగ్యమైన ప్రశ్నలు. ఈనాడు మానవుడు అడగవలసిన ప్రశ్న ఇదే, మానవుడు తెలుసుకోవాల్సిన సంగతి ఇదే. ఈ రెండు చాలా ప్రాముఖ్యమైన సంగతులు. మొదటిది ఏంటంటే మనం చదివాం కదా 10వ వచనంలో, వారు ఏమైపోదురు ఒకటోది. రెండు, వారు బ్రతుకుదురా? రెండు ప్రశ్నలు ఈ గ్రంథంలో దేవుడు రాయించారు. ఈనాడు అన్ని ప్రశ్నలు గుర్తిస్తున్నాం, కానీ మానవుడు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అని ఎవరైనా ఆలోచించేవారున్నారా? లేనే లేరు. ఈ యొక్క లౌకిక జీవితం గురించి ఆలోచిస్తున్నాం, కానీ దేవుడిచ్చే శాశ్వత జీవితం ఒకటి ఉందని, దాన్ని దేవుడు మన ముందు పెట్టారని, ఆ మర్మాన్ని యేసు ప్రభు విప్పారని చెప్పి ఎవరు ఏం చేయట్లేదు, అర్థం చేసుకోవట్లేదు. సరే, ఈ విషయాలు మీకు చివరిలో చెప్తాను. 1వ వచనంలో స్త్రీ కని నరుడు కొద్ది దినముల గలవాడై మిక్కిలి బాధనొందును. ఎవరికన్నాడు చెప్పండి? స్త్రీ కనిన నరుడు. ముందేమో ప్రశ్నలు వేశారు ఆయన, మధ్యలో ప్రశ్నలు వేసుకున్నారు యోబు గారు. తర్వాత జవాబు చివరిలో చెప్పారు. జవాబుతో నేను చివరి చెప్తాను, ఈ ప్రశ్నల జవాబు చివరి చెప్తాను. అయితే అధ్యాయ ప్రారంభంలో అంటున్నారు, స్త్రీ కనిన నరుడు లేకపోతే కుమార్తె. నరుడంటే మగవాడని అర్థం. కుమార్తె అయినా కుమారుడైనా నరుడైనా చూపించారు. స్త్రీ కనిన మానవుడు కొద్ది దినములు గలవాడై మిక్కిలి బాధనందును. ఇక్కడ రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి కొద్ది దినములు, ఏదైనా చెప్పండి. రెండు, మిక్కిలి బాధ. ఇదే జీవితం. చూసారా? ఇంకా మీరు చదివితే 6వ వచనం వరకు కూడా ఉన్నాయి. ఆ విషయాలు రాసేసారన్నమాట. పువ్వు వికసించినట్లు వాడు, 2వ వచనం, పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును, నీడ కనబడకపోవునట్లు వాడు నిలవక పారిపోవును, ఇవన్నీ ఉన్నాయి. కానీ రెండు విషయాలు ప్రాముఖ్యంగా రాశారు. కొద్ది దినములు గలవాడై బాధనొందును. ఏం పొందును చెప్పండి? బాధనొందును. దేవునికి మహిమ కలుగును గాక. మానవుని సంపూర్ణ చరిత్ర దేవగ్రంథంలో ఉంది. ఉందని చెప్పండి, ఉంది.
మానవుని ఊపిరి ప్రారంభించే మొదలుకొని మానవుని ఊపిరాగే వరకు అతడు ఎలాగుంటాడు, ఏం చేస్తాడు, ఎలా జీవిస్తాడు ముందు ఎవరు చూశారట? ప్రభువు చూశారు. మనందరినీ కూడా చూడకుండా మనం లేము. అర్థమైందా? నియమింపబడి దినములో ఒక్కటైనను కాకమునిపే నీవు నన్ను ఎరిగి ఉన్నావు అంటాడు దావీదు గారు. ఎన్ని రోజులు చెప్పండి? నాకు నియమించిన దినములలో ఒక్కరోజైనా కాకముందే నీవు నన్ను ఏం చేసావు తండ్రి? ఎరిగి ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, అయితే ఈ కొద్ది దినాల గురించి ఆయన మాట్లాడుతూ ఇదే యోబు గారు మాట అన్నారు. ఈ దినముల గురించి మాట్లాడుతూ యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే 7:1 చూస్తే, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా, వారి దినములు కూలివాని దినములు కావా? ఏ దినాలు చెప్పండి? కూలివాని దినములు కావా? దేవుడిచ్చిన కొద్ది దినాలు కూడా ఎలాంటి యుద్ధ కాలమేనట. ఏ కాలం చెప్పండి? మానవునికి ఏ కాలం? యుద్ధ కాలమే. యుద్ధములో సైనికుడు ఎంత పోరాడాలో అలాగే జీవించినంత కాలం కూడా ఈ మానవుడు లోకంతోనూ మనుషులతోనూ వ్యాధులతోనూ బాధలతోనూ అలాగే చిక్కులతోనూ శత్రువులతో ఏం చేయాలి చెప్పండి? పోరాటం చేయవలసిందే. జీవితం అంటే ఒక పోరాటమే. ఏం చెప్పండి? అందుకే దావీదు అంటాడు, ఆయన నా యొక్క చేతులకు పోరాటం నేర్పువాడు అంటాడు. ఏం నేర్పువాడమ్మా? పోరాటం నేర్పువాడు. 2 కూలివాని దినముల వంటివి కావా? ఏ దినాలు చెప్పండి? కూలివాని దినములు అంటే అర్థం ఏంటి? ఎందుకన్నారు ఆ మాట? మానవుని దినముల గురించి రాస్తూ యోబు గారు చెప్తున్నారు కూలివాని దినములు. ఏ దినాలు చెప్పండి? కూలివాని దినములు అంటే ఏంటి? కూలివాని దినం అంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు విశ్రమము లేని పని. ఏ పని చెప్పండి? కూలివానికి విశ్రమం ఉంటుందా? విశ్రాంతి ఇస్తారా ఎవరైనా? కూలివాని పెట్టుకున్నాక రా కూర్చో డబ్బులు ఇస్తారా? ఉదయం నుండి సాయంకాలం వెళ్ళే వరకు ఆగకుండా మానకుండా ఏం చేయాలి? కష్టపడి పనిచేస్తేనే జీవితం. దానికే పోల్చాడు యోబు గారు మానవుని జీవితాన్ని. మానవులు భూమి మీదకి వచ్చారు కానీ వారి జీవితం గురించి రాస్తున్నాడు. యుద్ధకాలంగా వారి జీవితాలు నడుస్తున్నాయి. రెండవదిగా చూస్తే కూలివాని దినములే ప్రయాస పని విశ్రమం లేకుండా ఈ పని ఆ పని అనే పనిలో మునిగిపోతున్నారు గనక వారి దినములలో శాంతి అనేది లేనే లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ రోజైనా విశ్రాంతిగా ఉండి దేవుని పొందామని అనుకుంటే కుదురుద్దా చెప్పండి? ఒకరోజైనా విశ్రాంతిగా సంపూర్ణంగా దేవుని పొందామంటే కుదురుద్దా? ఈలోగా ఫోన్ వస్తుంది, ఈలోగా భర్త వస్తాడు, బంధువులు వస్తారు, భార్య వస్తుంది, అనారోగ్యం వస్తుంది, లోట్లు వస్తాయి, చిక్కులు వస్తాయి. మళ్ళీ ఏం చెప్పండి? మన పని మన పరుగులు. అమ్మా, కనుక ఈ విషయం గురించి ఒక భక్తుడు అంటున్నాడు, మహాభక్తుడు మనం అనుకుంటాం కదా, లేదండి మనం ఎంతో అనుకుంటాం కదా. ఒక పరమభక్తుడు ఏమన్నారంటే ఆదికాండంలో 47వ అధ్యాయం ఆదికాండం చూస్తే అక్కడ చూస్తే 9వ వచనం చూడండి. ఆ మహాభక్తుడు ఏమని చెప్తున్నారు? ఆదికాండం 47:9, యాకోబు నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితమైనవిగాను ఉన్నవి. అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములని అన్ని కాలేదని ఫరోతో చెప్పాను. ఎవరైనా మన భక్తి ఎక్కువ, యాకోబు గారి భక్తి ఎక్కువ. ఆయనే ఉంటున్నాడు, నేను జీవించిన సంవత్సరాలు 130 సంవత్సరాలు అయ్యా. ఫరోతో చెప్తున్నాడు ఆయన, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగా ఉన్నాయి, కొద్ది దినాలుగా ఉన్నాయ్యా. అవన్నీ కూడా ఎలా ఉన్నాయి? దుఃఖ సహితమే గాని సంతోషం అనేది నాకు లేనే లేదు. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా, ఒక గొప్ప భక్తుడు ఇచ్చే సాక్ష్యం ఏంటంటే, నేను జీవించిన దినాలు కొద్దిగానే జీవించాను, నా పితరువులే జీవించలేదు, నేను జీవించిన దినమంతా బాధపడుతున్నానయ్యా, నాకు ఈ లోకంలో ఏ సమాధానము కనబడనే బావేనండి. యాకోబు గారు ప్రభువు రాకముందు దుఃఖ దినాలు, అంతే కదండి. బాగా ఆలోచించండి. ప్రభువు దర్శించే ముందు ఏ దినాలు ఆయనకి? ప్రభువు దర్శించాక సంతోష దినాలే కదా, అవునా కదా? మీరు చెప్పండి. పెనేలులో ప్రభు దర్శించాక ఏ దినాలు చెప్పండి ఆయనకి? ఇశ్రాయేలుగా మారిపోయి ఏ దినాలు? మరి ఆ మాట అన్నారా? ఎందుకని చూడండి. క్రీస్తులో లేనప్పుడు నేను దుఃఖాన్ని పొందుకున్నాను, క్రీస్తులో ఉన్నప్పుడు కూడా మరొక రకమైన పోరాటం,
మరొక రకమైన శ్రమ, క్రీస్తులో లేని శ్రమలు వేరే, క్రీస్తుని కలిగి ఉన్న వారి శ్రమలు యాకోబులో 2 ఉన్నాయి. ప్రభు సంధించక ముందు ఆయన దినాల్లో అయ్యొక శ్రమలు, ప్రభు సంధించాక, ప్రభు దీవించాక కూడా ఏం పొందాడు ఆయన. అందుకే ఈ రెంటిని గురించి ఆయన తలంచుకుంటూ అంటున్నాడు, ఏది ఏమైనానండి నా జీవితం దుఃఖ సైతమే కానీ సంతోషం అనేది లేనే లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఎందుకు కొద్ది దినాలు చెప్పండి? అసలు ఎందుకు కొద్ది దినాలు? యోబు గారు ఎందుకు రాశారన్నమాట? దేవుడు దీర్ఘాయుని వచ్చు కదా, అవునా కదా? స్త్రీని కని నరుడు కొద్ది దినములు గలవాడు ఎందుకు రాశారు? ఇది న్యాయమేనా చెప్పండి? దీర్ఘకాలం మనకి ఇస్తే దేవుడు 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాలు ఆయుష్ ఇస్తే ఇంకా దేవుని తెలుసుకుని, ఇంకా బలం పొందుకుని, ఇంకా గొప్పవారం అయిపోతుంది కదా. ఇది ఎవరి ఆలోచన? మీరు చెప్పండి, ఎవరి ఆలోచన ఇది? అంతే కదా. ఇంకా దీర్ఘకాలం మనకి ఇస్తే కొద్ది దినాలు కాదండి అయ్యా, దీర్ఘకాలం ఇస్తే నేను ఏం చేద్దును? చక్కగా ఎరిగి ఉందును. ఎలా ఎరిగి ఉందును? అది మన ఆలోచనే కదా. అంతేనా? వేరే ఆలోచన ఉందా? అదే కదా. అయ్యా ఇంకా 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 నాకు ఇస్తే ఇంకా భక్తిలో బలపడతాను, ఇంకా ఆశీర్వాదం పడతాను, ఇంకా నీ నామాన్ని కొనియాడతానని మనం అనొచ్చు. కానీ దేవుడు ఒక ఏర్పాటు ఇచ్చారు. ఓ నరుడా, నీకు ఇచ్చే దినములు కొద్ది దినములు. ఇదనాలు చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు కొద్ది దినాలు చెప్పండి? ఎందుకు కొద్ది దినాలు? ఓ మాట వినండి. దీర్ఘకాలం మనకి గడువు ఉందనుకోండి, ఏమొస్తుంది? అజాగ్రత్త వస్తుందా లేదా? మీరు చెప్పండి. దీర్ఘకాలం మనకి సమయం ఉందనుకోండి, ఏమొస్తుంది? బస్సు ఎప్పుడు వస్తుంది తెలియదు, ఇంకా బస్సుకు చాలా టైం ఉంది, రేపు వస్తుందంటే ఇప్పుడు రెడీ అవుతామా? చెప్పండి, రెడీ అవుతామా? బస్సు ఎప్పుడు వస్తుంది? రేపు ఎల్లుండి అంటే కంగారు ఎందుకు? అదే బస్సు 1 గంట అంటే ఏం చేస్తాం? త్వరగా బ్యాగ్ చేసుకుని, లగేజ్ చేసుకుని పరుగు. ఇందులో ఏది మంచిది చెప్పండి? అవునే కదా. అదే దేవుడు చేసింది, అవునే కదా. దేవుని యొక్క ఆలోచన చాలా గొప్పది. మన పితరులకైతే 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు ఇచ్చారు, కానీ అమ్మా మానవునికి వస్తాను ఏం చేశారో దినాలు తక్కువ చేశారంటే కారణం ఒకటి ఉంది. ఏంటో నేను చెప్పిన కారణం కొద్దిగా చెప్పాను, కానీ పరిశుద్ధ గ్రంథంలో ఒక మంచి కారణం చూపించారు దేవుడు. చూస్తారు ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో, కీర్తన గ్రంథము 78వ అధ్యాయంలో ఎందుకు కొద్ది దినాలు దేవుడు రాశారు. కీర్తనలు 78వ అధ్యాయంలో ఎందుకు కొద్ది దినాలు ప్రభు రాసి చూపించారు. ఎందుకంటే ఆ వచనం చూపిస్తాను వినండి. ఆ వచనం 32 చూడండి. 78:32. ఎంత జరిగినను ఇంకను పాపము చేయుచు ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్ముకొనకపోయిరి, కాబట్టి ఆయన వారి దినములు ఊపిరివలే గడిచిపోజేసెను, వారి సంవత్సరములు అకస్మాత్తుగా గడిచిపోచేసెను. ఇది కారణం. 78వ అధ్యాయం మీరు పైన చదువుకుంటే ప్రభు వారిని ప్రేమించి రక్షించి ఎలా విడిపించారో, ఎలా ఐగుప్తు నుండి తీసుకొచ్చారో, ఇవన్నీ కార్యాలు ఉన్నాయి. వారి కోసం ఎన్నో కార్యాలు చేశారట. అమ్మా, ఒక కార్యం కాదు వారి కోసం దేవుడు చేసిన కార్యం, ఎన్నో మేళ్ళు చేశారు. మనం పై అధ్యాయంలో పై వచనాలు మీరు చూడండి. సముద్రాన్ని పాయలు చేశారు లేదా? 13వ వచనం వారి కోసం ఉంది. 12వ వచనంలో ఆశ్చర్య కార్యాలు వారి పట్ల చేశారు లేదా? 15వ వచనం ఆయన అరణ్యములైన బండలను చీల్చి సముద్రమంతా సమృద్ధిగా నీరు ఇచ్చారు. 16వ వచనం బండలోంచి నీళ్లు ఉబికించి నదులలో నీళ్లు రప్పించారు, అవునా కదా. తర్వాత ఇంకా చాలా 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 కార్యాలు ప్రభువు చేసినా సరే వారి స్థితి ఏంటంటే మూర్ఖత, తిరుగుబాటు. 7వ వచనం మూర్ఖత, తిరుగుబాటును కలిగి ఏం కలిగి ఆ తరమును పోలి ఉండకయు. చాలండి, వారు ఎంత దేవుని చేత మేలు పొందినా సరే, ఏం పొందినా సరే, మేలు పొందినా సరే వారికి ఉన్న దుర్బుద్ధి, మూర్ఖత, తిరుగుబాటు. ఏంటమ్మా? ఒకటి ఏంటంట? ప్రభు చేసిన మేళ్ళన్నీ మర్చిపోయి, ప్రభు చేసిన కార్యాలన్నీ మర్చిపోయి వారు చేసిన పని మూర్ఖత, తిరుగుబాటు. తర్వాత ఇంకా చూస్తే కింద కూడా రాశారు వారి కారణాలు ఏంటో.
రాసేసారు. చూస్తే అమ్మా అదే వచనంలో 22వ వచనం, 23వ వచనం, వారు దేవుని యందు విశ్వాసముంచకపోయిరి. ఉందా లేదా? 22వ వచనం ఉంది కదా, వారు దేవుని యందు ఏముంచలేదట, విశ్వాసముంచకపోయిరి. చూసారా? ఇన్ని కారణాలు ఉన్నందున, ఇన్ని విషయాలు వారిలో ఉన్నందున 32లో ఎంత జరిగినను, అబ్బా ఇది కథ. ఇన్ని కార్యాలు నేను వారి పట్ల చేసినా, ఇన్ని మేళ్లు చేసినంత ప్రేమించినా సరే మూర్ఖత, తిరుగుబాటు, విశ్వాసం వారిలో కనబడలేదు గనుక ఎంత జరిగినను వారు ఇంకనూ పాపము చేయొచ్చు అని ఆశ్చర్యకార్యములు బట్టి నమ్ముకోలేదు గనుక, కాబట్టి ఆయన, మీకు అర్థమైంది ఇప్పుడు ఎందుకు కొద్ది దినాలు అర్థమైందా? ఇందా మనం అనుకున్నాం, బస్సు లేట్ అయితేనేమో అజాగ్రత్త, బస్సు వచ్చేస్తే పరుగులు, అంతే కదండి అయ్యా? బస్సు లేట్ అయితే, బస్సు వచ్చేస్తే, మరి కొద్ది దినాలు ఎందుకు అనుకుంటున్నాం? మానవుని కొద్ది దినాలు ఎందుకండి? అసలు ఒక 1000 సంవత్సరాలు దేవుడు వచ్చు కదా, ఇస్తే ఇంకా దేవుడు మానవుడు బలపడతాడు, భక్తిలో ప్రార్థనలో బలపడతాడు కదా, ఇంకా బలపడతాడు కదా. కానీ ప్రభువు మానవుని పరిశోధిస్తే జరిగిన కార్యం ఏంటంటే భక్తి కన్నా భక్తిహీనత ఎక్కువైపోయింది. ఎక్కువైంది చెప్పండి. అది ఆయన ఎన్ని మేళ్ళు చేస్తున్నా సరే, ఎంత ప్రేమించినా సరే, ఈ 78లో ఎంత దీర్ఘాయు వారికి ఇచ్చినా సరే, వారి కార్యాలు సరిలేదు గనుక, వారి యొక్క కృప మరి నడక సరిలేదు గనుక 33లో, కాబట్టి ఆయన వారి దినములు ఊపిరి వలె గడిచిపోజేసెను, వారి సంవత్సరములు అకస్మాత్తుగా. అందుకే కొద్ది దినాలు దేవుని బట్ట మనల్ని బట్టే చెప్పండి, అంతే కదా? మనం అనుకుంటాం దీర్ఘాయు నీ నాయన, నాకు ఏ ఆయు నీ నాయన, నాకు కనీసం 100 దాటించు నాయన. ఎంత దాటించు నాయన? సెంచరీ దాటించేసి తర్వాత చూద్దాం నాయన. సెంచరీ దాటించేవాడే ఆడే, దాటించిపోయేది కూడా ఆయనే. కానీ దేవుడు మనం చూస్తూ అనుకుంటాడట, అయ్యా నేను ఇచ్చిన కార్యాలను బట్టి నువ్వు సంతోషించట్లేదు గనుక, నేను ఇచ్చిన దినాలు మరి పాడు చేస్తున్నావు గనుక, నన్ను ఇంకా అర్థం చేసుకోవట్లేదు గనుక, ఇశ్రాయేలీయులారా మీ సంవత్సరాలు ఏం చేస్తాను, తగ్గించేస్తాను. 32లో అకస్మాత్తుగా. ఎలా చెప్పండి? అకస్మాత్తుగా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఈ దినముల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన కొన్ని దినాలు కొద్ది దినాలని దేవుడు చెప్తున్నాడు, శాశ్వత కాలం కాదు. మనకు పరిమితి దేవుడు పెట్టాడు. ఎందుకో మీకు చెప్పేస్తాను కూడా. పరిమితి, మనం సంపూర్ణులు కావట్లేదు గనుక, మనం ఎంత చేసినా సంపూర్ణులు కావట్లేదు గనుక, మన సంవత్సరాలు అకస్మాత్తుగా వెళ్ళిపోతున్నాయి గనుక, దీన్ని బట్టి ప్రతి దినం గురించి మనం ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా జీవించాలి. ఒక్కొక్క దినం దేవుడిచ్చిన దానమ కాదా? ఒకసారి చూడండి, పరిశుద్ధ గ్రంథంలో 90వ అధ్యాయం కీర్తనలు 12వ వచనంలో మనం చూస్తే, కీర్తనలు 90:12 చూస్తే అక్కడ మోషే గారు మాట రాశారు. 90:12 చూడండి, చదవండి అయ్యా. మాకు జ్ఞాన హృదయమును కలుగునట్లుగా చేయము, ఆ దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. మోషే గారు చేసిన ప్రార్థన ఇది. దేవా, నీవిచ్చిన దినములు వ్యర్థం చేస్తున్నామయ్యా, మాకు జ్ఞానము దయచే తండ్రి. మా దినములు మాకేం చేయాలి? మేము లెక్కించాలి. ఏం చేయాలంట? లెక్కించాలి. ఎందుకు లెక్కించాలండి? లెక్కించే పని ఏమని చెప్పండి. అసలు లెక్కించే పని ఎందుకు లెక్కించాలి? దేవుడు కారణం చెప్పాడు మోషే గారికి. కారణం 11వ వచనం చూడండి. 11లో ఉంది, నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను, నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను. చూసారా? నా దినములు పాడు చేస్తే నీ యొక్క ఆగ్రహం ముందు, నీ భయం ముందు నేను నిలబడలేనయ్యా. నీవిచ్చిన దినాలు పాడు చేస్తే నీ కోపం ముందు నేను తాళలేనయ్యా. రేపు నీ ముందు నేను నిలబడాలి గనక ఈరోజే దానికి భయపడుతూ నా దినములు ఏం చేయాలి? నేను లెక్కించాలి. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది దినములు లెక్కించరు, సంవత్సరాలు లెక్కించుకోరు. అసలు దేవుడు ఏం చేస్తున్నాడు, ఎలా ఉన్నాడు, నన్ను ఎలా దీవిస్తున్నాడు, నేటి వరకు నా జీవితకాలం ఏంటో, నేడు ఎలా ఉన్నాను, ఇక ముందు ఎలా ఉండబోతానో, ఇన్నాళ్ళలో నేను సంపాదించినది ఏంటో, ఏది కోల్పోయానో, ఏది సంపాదించుకున్నానో, ఈ రోజైనా నిలకడగా ఉన్నానా లేదా అని దినములు లెక్కింపు చాలామందికి ఉంటుందా? అదే దేవుడు చెప్పేది. జ్ఞానము కలిగి నాకు దయచే తండ్రి, నేను దినములు లెక్కించాలయ్యా. ఏం చేయాలయ్యా? దినములు లెక్కించాలి. దేవునికి మహిమ కలుగును గాక. చాలామంది అనుకుంటారు,
సంవత్సరాలు అయిపోతాయండి బెంగే కానీ ఏం బెంగమ్మా? అంతే కదా, రోజులు అయిపోతున్నాయి, దినములు అయిపోతున్నాయి, జీవితంలో బెంగే కానీ ఈ రోజు నేను ఎలా ఉన్నానని ఎవరైనా చూస్తారా? ఎవరైనా అనుకుంటున్నారా? ప్రభు చెప్పేది అదే. నీ ఆయువు కాలం అయిపోతుందని బెంగపడుతున్నావు కానీ, వృద్ధాప్యం వస్తుందని బెంగపడుతున్నావు కానీ, బలహీనత వస్తుందని బెంగపడుతున్నావు కానీ ఈ రోజు నీ యొక్క అంతరంగం ఎలా ఉందో ఎప్పుడైనా ఆలోచించావా? అది దేవుడు అడిగే ప్రశ్న. నీవు లెక్కించకపోతే రేపు నా ఆగ్రహ బలం ముందు ఏం చేయాలి? నీవు నిలవబడాలి. జాగ్రత్త. దేవునికి మహిమ కలుగునుగాక. వ్యర్థపరిచే దినాలు ఎక్కువ ఉన్నాయి మనలో. మానవుని జీవితంలో ఏ దినాలు చెప్పండి? వ్యర్థపరిచే దినాలు ఎక్కువ ఉంటున్నాయి. దేవుడు ఇచ్చిన ప్రతి నిమిషం శ్రేష్టమైనదని గుర్తించకుండా, దేవుడిచ్చిన ప్రతిరోజు విలువైనదని గుర్తించకుండా, కేవలం ఇదిగో లౌకిక కార్యాల కోసం, మరి లోక కార్యాల కోసం పాడు చేస్తూ అసలు ఆ సంవత్సరాల గురించిన ఉనికి కానీ ఆలోచన కానీ లేకుండా జీవించారు భూలోకంలో. లేరా? ఎంతమంది లేరు చెప్పండి? రకరకాల మంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ యొక్క దినముల గురించి, ఈ వస్త్రాల గురించి ప్రభువు చెప్తూ ఈ యోబు గ్రంథంలోనే నరుని ఆయువు పరిమితి కలది అన్నారు. ఏం కలదు చెప్పండి? మోషే గారు ఏమన్నారంటే నరుని దినములు ఎంత అంటే ఎక్కువ అయితే 70, ఇంకెక్కువైతే అంతే. కొద్దిగా అధిక బలం, ఇది హార్లిక్స్, బూస్ట్ గట్టిగా తాగితే, కోడిగుడ్లు, చికెన్, మటన్ బిర్యానీ ఇవన్నీ కొద్ది గట్టిగా తింటే ఎన్ని సంవత్సరాలు? ఓసారి బాగా వినండి, భయపడొద్దు ఈ మాటను బట్టి. సంవత్సరానికి ఎన్ని రోజులు చెప్పండి? 360 రోజులు. ఒక వ్యక్తి 100 సంవత్సరాలు బ్రతికితే ఎన్ని రోజులు చెప్పండి? రోజులు లెక్కేయండి, మీరే లెక్కేయండి. దినములు 36,500 రోజులు. లక్షలు కాదు, చూసుకోండి అయ్యా, బాగా చూసుకోండి. 36,500 రోజులు మనం బతికేది అంతే. 36,000 చూసారా? కాదండి బాబు, చూసారా? మన రోజులు అంతే. రోజుల్లోకి వెళ్తే చూసారు ఎలా ఉందో? 36,000. 36,000. 100 సంవత్సరాలు బతికితే అయ్యా అది 100 అయితే చూసారా? ఏముంది లెక్క ఏమి లేదండి. నేను అనుకుంటాం 100 సంవత్సరాలు ఉన్నాయి కదా, నాకు ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి, ఈ నెల పోతే వచ్చే నెల రక్షణ, లేకపోతే ఇంకో నెలలో ప్రార్థన, ఇంకో నెలలో కోటం, ఇంకో నెలలో భక్తి, ఇంకో నెలలో సమర్పణ. కానీ దేవుడు అంటున్నాడు, ఒక్కసారి దినాలు లెక్కేసుకో అబ్బాయి, 36,500 ఎక్కువైతే నీకు ఇస్తాను, లేదంటే 28,000, 27,000, 26,000, 20,000 అంతే. దేవునికి మహిమ కలుగును గాక. గంటలు వేసుకుంటే భయం వస్తుంది, ఇంకా నిమిషాలు వేసుకుంటే ఇంకా భయం నిద్రట్టదు. సెకండ్లు వేసుకుంటే సెకండ్ వెళ్ళిపోయింది అనుకోండి, 100 కన్నా ముందే పోతారు కదా. కనుక దేవుడు అంటున్నాడు, అయ్యా ఒక్కసారి జ్ఞానం కలిగి ఉండయ్యా, నీకు ఆయువు నేను ఇస్తున్న దానమయ్యా, నువ్వు మరలా లేవటానికి, మరలా నన్ను ఎరగటానికి ఈ రాత్రి నా చేతిలో భద్రపరిచి ఒకరోజు నేను నీకు ఇస్తున్న ఆయువు అయ్యా, నీ కృప నేను నీకు ఇస్తున్న దానం అంటుంటే, ఈ ప్రతిరోజు కూడా మనం ఏం చేస్తున్నాం? లెక్క లేకుండా, ఏం లేకుండా నరుడు, స్త్రీ కనిన నరుడు కొద్ది దినములు గలవాడై. ఎలా గలవాడు చెప్పండి? ఏ మానవుడైనా నేను దినాలు బ్రతుకుతానని రాసి ఇవ్వగలడా? చెప్పండి, ఎవరన్నా ఇవ్వగలరా? ప్రపంచంలో ఎంత గొప్పవాడైనా సరే, పెద్ద డాక్టర్ అయినా ఇవ్వగలడా? అసాధ్యం. ఎవరి చేతిలో ఉంది? దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఓ భక్తుడు ఏం ప్రార్థన చేశాడు చెప్పనా? చూడండి, కీర్తన గ్రంథము 102వ అధ్యాయము 24వ వచనంలో మహారాజు దావీదు చేసిన ప్రార్థన ఒక మంచి ప్రార్థన. నేనిలాగు మనవి చేసి తిని, నా దేవా, నా దినములు మధ్యను నన్ను కొనిపోకుము, నీ సంవత్సరములు తరతరములుండును. చూసారా? దావీదు మహారాజు దేవుని చేసే ప్రార్థన, నా దేవా, నా దినములు మధ్యన నేను చేయకు తండ్రి, కొనిపోకుమయ్యా, నేను ఇంకా సిద్ధపడలేదయ్యా, రక్షణ పొందుకోలేదు, నీవిచ్చే భాగ్యాలు అందుకోలేదయ్యా, మహిమను పొందుకోలేదు, ఆ నిత్య రాజ్యానికి సిద్ధపడలేదు గనుక అయ్యా ఏమాత్రం నా తట్టు కృప చూపించి ఆయువును నాకు దయచేయి తండ్రి, నా దినముల లెక్క సంపూర్తి చేయి నాయనా. ఏం చేయి నాయనా? ఈయన చేసింది ఎందుకంటే దినముల లెక్క ఇంకా కొనిపోకనంటే భూలోక ఆడంబరాల కోసం కాదు, అంతేనమ్మా. ఇంకా నువ్వు బతుకుతానయ్యా, ఇంకా 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 బతికి భూలోకంలో చాలా అనుభవించేది ఉందయ్యా అన్నారా? అందుకు కాదు ఆయన అడుగుతా.
ఈ లోకంలో సంపదలు అనుభవించాలి, బంగారం వెండి ఈ వస్తువులు అనుభవించాలి, లోక సౌఖ్యాలు అనుభవించాలి. అది ఆయన కోరుకోలేదు. అయ్యా, నేను ఇంకా రక్షణకు ఎలా ఉన్నాను? దూరంగా, సహవాసానికి దూరంగా ఉన్నాను, నీకు దూరంగా ఉన్నాను గనుక నిన్ను చేరుకోవటానికి నాకు ఏం చేయి తండ్రి? టైమును దయచేయి ప్రభువా. ఏం చేయి తండ్రి? సమయాన్ని తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప ప్రార్థన ఈ ప్రార్థన. అందుకే నరుని దినములు కొద్ది దినాలు జ్ఞాపకం చేసుకోండి. చాలామంది ఏంటంటే జ్ఞాపకార్థ కోటాల్లో చనిపోయిన ఆమె గురించి చెప్తారు. చనిపోయినామె అదే గొడవ 24 గంటలు. అది ముఖ్యం కాదు. చనిపోయిన వారిని చూచి మనం ఏం చేసుకోవాలి? అది జ్ఞాపకార్థ కోటం అంటే. ఆమె తలపు మంచిదే, కానీ ఆమె చెప్పే మాట, ఆమె నుంచి వచ్చే వాక్కు, ఆమె చూస్తూ వాక్యంలో దేవుడు ఏమని చెప్పారు, మనం ఏ స్థితిలో నేర్చుకోవటం నిజమైన జ్ఞాపకార్థ కోటం అనుకుంటాను నేను. దేవునికి మహిమ కలుగును గాక. అదే 102:11 చూడండి. మరలా ఆయన ఏమంటున్నాడు? 102:11 మహారాజు దావీదు, నా దినములు సాగిపోయిన నీడను పోలి ఉన్నవి, గడ్డి వలె నేను వాడి ఉన్నాను. నా దినాలు ఎలా ఉన్నాయట? సాగిపోయిన నీడ. అమ్మా, గడ్డి వలె. ఎలా చెప్పండి? నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది. ఎలా ఉంది చెప్పండి? గడ్డి వలె. పొద్దున్న చిగురుస్తుంది, మధ్యాహ్నం పచ్చగా ఉంటుంది, 3ంటికి ఎండ ఎక్కువైతే ఏం చేస్తా? సాయంకాలం వాడిపోతుంది. అంతే కదా? అదే చెప్తున్నాడు మహారాజు దావీదు. అయ్యా, ఇదిగో నేను వాడిపోతాను, గడ్డి ఎండు, పువ్వు వాడును, గడ్డి ఎండును, దేవుని వాక్యము నిత్యము నిలుచును. దేవునికి మహిమ కలుగును గాక. గనుక ప్రియులారా, కొద్ది దినాలు ఉన్నప్పుడు వీటిని పాడు చేయకుండా దినములు లెక్క అవసరం, ప్రతి నెల లెక్క అవసరం, ప్రతి సంవత్సరం లెక్క అవసరం. లేకపోతే రేపు దేవుని ఉగ్రత మన మీదకి తప్పకుండా. దేవుడిచ్చిన దానం అందరికీ ఒకటే. అర్థమైందా? దేవుడిచ్చిన కృప అందరికీ ఒకటే, సమయం అందరికీ ఒకటే, ముందు వెనక అంతే. కానీ ఇచ్చిన సమయంలోనే సిద్ధపడకపోతే, ఆ దినములు లెక్క పూర్తి చేయకపోతే రేపు ఏం తప్పదు? మనకు ఉగ్రత అనేది తప్పదు. దేవునికి మహిమ కలుగును గాక. అయ్యగారు, ఎలా మీరు చెప్తున్నారండి? మీ దినాలు లెక్కించుకోమంటున్నారండి, మరి బయట వాళ్ళు లెక్కించుకోవట్లేదు కదండి. వాళ్ళు లెక్కించుకుంటున్నారా? ఏమ్మా, బయట వాళ్ళు లెక్కించుకుంటున్నారా? మేము అప్పుడు బాగానే ఉన్నాం, ఇప్పుడు బాగానే ఉన్నాం, ముందు కూడా ఏమని అంటారా? అప్పుడు బాగానే ఉన్నాం, ఇప్పుడు బాగానే ఉన్నాం, ముందు కూడా అదే చెప్తారు వాళ్ళు. మా దినాలకి ఏమైంది? బంగారంలో ఉన్నాం. ఏం కుదువు మాకు? ఏ కుదువ లేదు మాకు. అన్నీ ఉన్నాయి, సంపదలు ఉన్నాయి, ఆస్తులోనే అంతస్తులోనే సంతోషం ఉంది, భోగభాగ్యాలు ఉన్నాయి. మాకేది లేదు చెప్పండి. మీకేమీ లేదేమో క్రైస్తవులారా, మాకన్నీ ఉన్నాయి అంటారు లేదా? ఆ మాట బైబిల్లో చూద్దామా? చూడండి ఒకసారి. పరిశుద్ధ గ్రంథం యోబు గ్రంథం, అదే యోబు గ్రంథంలో మరి రాశారు ఆయన. యోబు గ్రంథము 21వ అధ్యాయము 7వ వచనం. భక్తిహీనులు ఏల బ్రతుకుదురు, వారు వృద్ధై బలాభివృద్ధి ఏలనందుదురు. చూసారా? భక్తిహీనులు ఏల బ్రతుకుదురు అని నువ్వు ఎలా బతుకుతున్నారండి వాళ్ళు? వారు వృద్ధులై బలాభివృద్ధి ఏలనందుదురు. అవునా? చూడండి అమ్మా, భక్తిహీనుడు ఎక్కువ బతుకుతాడా? భక్తిహీనుడు ఎక్కువ బతుకుతాడా? భక్తిపడు ఎక్కువ బతుకుతున్నాడా? మీరే చెప్పండి. భక్తిహీనుడు ఎక్కువ, భక్తిపరుడు ఎక్కువ? చెప్పండి అమ్మా. భక్తిహీనుడు ఎక్కువ బతుకుతాడా? భక్తిపరుడు ఎక్కువ బతుకుతున్నాడా? అదే ఏంటి చెప్పండి. లోకాన్ని బట్టి మామూలుగా మాట ఏంటి? భక్తిహీనుడే కదా, అంతేనా? భక్తిహీనుడే ఎక్కువ ఏం చేస్తాడు? వాడి కాలం ఎక్కువ ఉంటుంది, అవునా కదా? వాడి కాలం ఎక్కువ ఉంటుంది. మరి మనం చూస్తే సాతానుకు చాలా కాలం దేవుడు ఇచ్చాడు లేదా? ఇచ్చాడా? సాతాను కాలం ఎంత? ఆది కాండం మొదలుకొని ఉందా లేదా? మధ్యలో వెళ్ళిపోయాడా? మధ్యలో అందరూ ఎవరు వెళ్ళిపోయారు? భక్తులు వెళ్ళిపోయారు. సాతాను ఉండిపోయాడు లేదా? సాతాను ఉండిపోయాడు. ఎవరు వెళ్ళిపోయారు చెప్పండి? పరిశుద్ధులందరూ వెళ్ళిపోయారు. చివరికి ప్రభువు కూడా వచ్చి మానించి ఏం చేశారు? పరలోకానికి. వాడి ఆ కాయువు అంతం దాకా ఉంది. అంతాను వాడు ఏం చేస్తాడు? బయటికి పోతాడు. అందుకే మాట అంటున్నాడు, భక్తినులు ఏల బ్రతుకుదురు, వారు వృద్ధులై. ఎలా అండి? వృద్ధులై అంటే పెద్ద వయసు వరకు వాళ్ళు ఏం చేయరు, అలాగే ఉంటున్నారు. ఆయన ప్రశ్న మాట. సరే, వారు ఉండగానే వారితో కూడా వారి సంతానము వారు చూచుచుండగా వారి కుటుంబము స్థిరపరచబడుచున్నది. కుటుంబాలు ఏం చేస్తున్నాయి చెప్పండి? స్థిరంగా ఉన్నాయి లేదా? కుటుంబాలు స్థిరంగా ఉన్నాయన్నమాట. అసలు ఇబ్బంది లేదు వారికి.
వారి కుటుంబములు భయమేమీ లేక క్షేమం ఉన్నాయి. దేవుని దండము వారి మీద పడుటలేదు. దేవుని దండం కూడా వారి మీద లేదు. వారి గొడ్లు దాటగా చూలు కలుగును, వారి ఆవులు ఈచుకపోను. మనం అందులో అలా కడతాయా? సరళ అంశాలు రాస్తారు. ఏం రాస్తారు? మా గేదె సూలు కట్టాలి నాయన, 7 వారాల ప్రార్థన. వారికి ఉందా బాధ? తప్పక చూడండి, వారి గొడ్లు దాటగా తప్పక ఏం కట్టును? మళ్ళీ మిస్ అవుతామట. వారు తమ పిల్లలను మందలుగా బయటికి పంపుదురు. వారి పిల్లలు నటనము చేయుదురు, తంబుర స్వరమండలంతోనూ వాయించుదురు, స్థానిక నాదము. దీనికన్నా గొప్ప లైఫ్ ఏం కావాలండి? చాలు కదా, చాలండి. దీనికన్నా గొప్ప లైఫ్ ఏం కావాలి? భూలోకులు ఇదే కదా లైఫ్ అమ్మా. ఇదేనా? ఇలా దినం వెళ్ళిపోతే ఎంత బాగుంటాయి. పిల్లలకి కొరత లేదు, ఇంట్లో కొరత లేదు, దండం లేదు, మందల్లో బలం ఉంది, శ్రేయస్సు ఉంది, సంతోషం ఉంది, ఆనందం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ 13 వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళమునకు. లాస్ట్లో పెట్టేశాడు ఆయన టెండర్. పెట్టారు లేదా? ఒక్క క్షణములే. ఎన్ని క్షణాలు? 100 సంవత్సరాలు బతికాడు. చివరికి ఒక క్షణం వచ్చింది. ఎందులో పోయాడు? పెద్దలు మాట అనేవారు, కాకిలా బాగా చెప్తారు మీరు మాట. కాకిలా కలకాలం బతికేదానికన్నా హంసలా ఏదో చెప్పండి. 6 నెలలు బతకడం విన్నా, 6 నెలలు బతకడం విన్నంట. కాకిలా కలకాలం బతికేదానికన్నా హంసలా 6 నెలలు. ఎన్ని నెలలమ్మా? ఎందుకు కాకిలా అన్నారు? ఆ కాకి జీవించినంత కాలం దేని చేస్తుంది? ఏంటంటే చెప్పండి, అసహ్యమైనవి, చెడ్డవి, చచ్చిన శవాలు తింటది. హంస తింటదా? హంసకి ఆయువు తక్కువ, కానీ రాజుల బ్రతుకుద్ది, రాజులే వెళుతుంది, రాజులే చనిపోద్ది. కాకిలా ఉండదు. ఇప్పుడు ఈ బ్రతికే మానవులు ఏలోకలో దినములు వారందరూ కూడా కాకితో సమానమైతే ఒక క్రైస్తవుని మరణము దేంతో సమానం? హంసతో సమానం. దేవునికి మహిమ కలుగును గాక. ఒకే క్షణం. ఇక మరలా కనబడే స్థితి వారికి ఉండదు. వారు లయమైపోవుట, మరలా వారి పేరు ఎత్తబడదు, వారు కనబడరు, వారు మరలా రెండోసారి పైకి లేవరు. మరణాంధకాలు వారిని మూసివేస్తాయి, పాతాళం వారిని బంధిస్తుందని ప్రభు చెప్తున్నాడు. కానీ ఎప్పుడు అనుకోవద్దు, నా దినములు ఇలా ఉన్నాయి, వారి దినాలు అలా ఉన్నాయి కదా, నేను భక్తిగా ఉన్నాను, ఇలా ఎందుకున్నానని ఎప్పుడు అనుకోవద్దు. దేవుడు ప్రతిదానికి లెక్క చూచే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో ఒక మంచి చరిత్ర ఉంది. ఒక ఆయన ఇలాగ అనుకున్నాడు, రోజులన్నీ నాయ అనుకున్నాడు. ఏమనుకున్నాడమ్మా? రోజులన్నీ నాయ అనుకున్నాడు. చూద్దాం ఆయన గురించి. మనం చూస్తే లూకాసు వార్త అధ్యాయంలో ఆయన ఉన్నాడు. చూడండి, లూకాసు వార్త 12వ అధ్యాయము అని గురించి చెప్పుకుని ముగించేసుకుందాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 16 నుండి చదవండి. ప్రభు చెప్పారు అక్కడ, మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు నాకు స్థలము చాలదు గనుక. చాలండి. చదువుకున్న వాక్య భాగంలో ఒక ధనవంతుడు కనబడుతున్నాడు. ఎవరు చెప్పండి? ఇతడు కూడా నిత్య జీవాన్ని గురించి నేను ఆ పాట ఉంది కానీ చెప్తున్నాను, ధనం గురించి చెప్పట్లేదు. ఒక ధనవంతుడు ఉన్నాడు. భూమి సమృద్ధిగా పండింది. సమృద్ధిగా పండినప్పుడు అతడు అనుకున్నాడట, పంట సమకూర్చుకున్నాడు, నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతును. ఏమనుకున్నాడు? అది దేవుడు భాగ్యం ఆయనకి ఇచ్చాడు, సంపద ఆయనకి ఇచ్చాడు. సంపద ఆయనకి ఇస్తే దేవుని దగ్గరకు వచ్చాడా? నేనేమి చేతును అని సొంత ఆలోచన చేస్తున్నాడా? చూడండి, ఇది ఒక వ్యక్తి యొక్క స్థితిని ప్రభువు చెప్తున్నారు అక్కడ. పరలోక రాజ్యాన్ని చేరుకోలేని వారు, రెండో మరణాన్ని జయించలేని వారి స్థితి యొక్క వచనాల్లో దేవుడు రాశారు. ఈ భాగ్యాలన్నీ అతను కలిగించాడు దేవుడు. కలిగించాక అతడు ఎప్పుడైనా అనుకోలేదు, ఈ సంపదలని ప్రభు ఇచ్చారు గనక అయ్యా నేనేమి చెయ్యను అన్నాడా? నేనేమి చేతును అన్నాడా? ఆయన నేనేమి చేయను ఆయన అంటే దేవుడు ఏం చెప్పేవారు? కానీ ఆయన ఏం చెప్పండి? సొంత ఆలోచన. ఏ ఆలోచనమ్మా? సొంత ఆలోచన. ఇక రెండవదిగా చూడండి, చేతునని తనలో తాను ఆలోచించుకుని నేనేలాగూ చేతును. సొంత నిర్ణయం, అంతే కదా? ఒకటేమో సొంత, రెండు ఇందులో దేవుడు ఏమైనా ఉన్నారా? చెప్పండి, ఉన్నారా?
ఇందులో దేవుడేమి లేరు. తన బ్రతుకు తనదే అనుకుంటున్నాడు. దేవుని దగ్గరికి వచ్చి విచారించే గుణము లేదు. దేవుని యొక్క నిర్ణయాలు అంగీకరించే ఏర్పాటు కూడా లేదు ఆయనకు. ఈ రెండు ఈనాడు మానవుడు కోల్పోతున్నాడు. దేవుని వేదన. నేనేం చేయను తండ్రి, నేను చెప్పినట్టే చేస్తాను. ఇది మంచి ప్రార్థన. అంతేగాని ఈయన ప్రార్థన ఎలా ఉంది? ఈయన ఎలా ఉంది చెప్పండి? చదువుకున్నాం కదా, నేనేమి చేతును తనలో తాను అనుకుంటున్నాడు. నేను ఎలాగూ చేతును అనుకుని తనలో తానే సొంత ఆలోచన, సొంత నిర్ణయము చాలా భయంకరమైనది. దేవునికి మహిమ కలుగును గాక. సరే, ఇక అంటున్నాడు, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో ధాన్యం అంతటిని ఆస్తిని సమకూర్చుకొందును. ఏం చేస్తాను చెప్పండి? ఉన్న కొట్లు ఇప్పేస్తాను, నాకు సంపదలు దేవుడు ఇచ్చాడు కనుక ఇది నా కొరకే, నేనేమి చేతును నా కొరకే అనుకున్నాడు. మరలా ఉన్న కొట్లు ఇప్పేసి ఏం చేశాడు? గొప్ప కొట్లు కట్టి అందులో ధాన్యాదులు పోసాడు. ధాన్యాదులు పోసి ఓ మాట అంటున్నాడు, తన ప్రాణంతో చెప్తున్నాడు ఆయన, నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను. చూసారా ఈయన జీవితం ఏం చెప్పండి? ఈయన దినాలు ఏంటమ్మా? తినుము, త్రాగుము. నీకేం తక్కువ? దేవుడు నీకు అన్ని ఇచ్చాడు. ఇదే ధ్యాస, తినటం, త్రాగటం, సంతోషించటం. ఇది ఎక్కడో నేను ఒక టీవీలో విన్నాను. అదేదో ఉందంట, తిన్నామా పడుకున్నామా. బాగా చెప్తారు మీరు అలాంటి ఏమ్మా కదా, అవునే కదా? ఇదే బ్రతుకు కదా. అదే ఇక్కడ రాశారనుకుంటాను నేను, ఇది చూసి అది రాశారనుకుంటాను నేను. ఆయన అనుకున్న మాట ఏంటంటే, దేవుడి ఆరోగ్యం ఇచ్చాడు, దేవుని స్తుతించాలని లేదు. దేవుడి సంపద ఇచ్చారు, దేవుని స్తుతించాలని లేదు. దేవుడి సమయం ఇచ్చారు, దేవుని స్తుతించాలని లేదు. దేవుని అందుకు వద్దామని లేదు. నిత్య ధ్యాస ఏంటంటే తినుము, త్రాగుము. ఈనాడు మూడిట్లో మానవుడు బంధం పట్టలేదా? చెప్పండి. వారి దినములు ఇందులోనే చెప్పండి. ఇందులోనే తినుట, త్రాగుట, సుఖించుట, సుఖము విస్తారమైన వాటిని. ఎలాంటి వాటిని చెప్పండి? ఇవన్నీ నావే అనుకుంటున్నాడు. వీటి వల్ల సంతోషం అనుకుంటున్నాడు. సంతోషించమని తనకు తానేం చేస్తున్నాడు? చెప్పుకుంటున్నాడు. సరే, ఎవరి వచ్చిన చూడండి. అయితే దేవుడు చాలండి అమ్మ, ఇంకో మాట, నా ప్రాణమా అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? నా ప్రాణమా అన్నాడు. అమ్మా, దేవుడు మనతో మాట్లాడే దేవుడు. ఆయన మన ప్రాణాలతో జీవితం ఏం చేస్తాడు? దేవుడు మాట్లాడుతుంటాడు. చాలామంది భక్తులు కూడా నా ప్రాణమని తమకు తామే చెప్పుకున్నారు బైబిల్లో. ఏమ్మా, ఈ వ్యక్తి ఎలా మాట్లాడుకున్నాడో. కొంతమంది భక్తి పరులు, ఈయన భక్తిహీనుడు మాట. ఈయన మాట్లాడుకున్న మాట సొంతంగా మాట్లాడుకుంటున్నాడు. నాకేం తక్కువ, నేను ఎవరికి ఏది చేసే పని లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళే పని లేదు, దేవునికి ఇచ్చే పని లేదు, ఏం చేసే పని లేదు. నా ప్రాణమా, ఇదంతా సుఖం నీకోసమే, ఈ సంపదలు నీకోసమే, ఆస్తులు నీకోసం, ఈ బంగళాలు నీకోసం, ఈ లోకం నీకోసమే. ఇది చాలా భయంకరమైనది. కొంతమంది భక్తులు ఏం మాట్లాడుకున్నా చూద్దామా? పరిశుద్ధ గ్రంథంలో చూస్తే కీర్తనలు 57:8 చూడండి. ఆయన ఏమన్నారు? ఒక ఆయన తన ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడు. ఆయన తనకు తానే మాట్లాడుకుంటున్నాడు. 57:8 నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా సితారా మేలుకొనుడి, నేను వేకునే లేచెదను. చాలు. నేనేమంటున్నాడమ్మా? ఆయనేమో నా ప్రాణమా తినుము, త్రాగు, సుఖించండి. ఈయనేమంటున్నాడు? నువ్వు సుఖించాలన్నా, తినాలన్నా, త్రాగాలన్నా ఆయన సెలవు కావాలి కనుక ముందు ఎవరి పాదాలు పెట్టుకోమంటున్నాడు? ఆయన పాదాలు. ఆయన సెలవు లేక భోజనము చేయుట ఎవరికి సాధ్యము? అర్థమైందా? నేను చెప్పేది బైబిల్లో ఉందన్నమాట. ఒక పూట మనం భోంచేసి చెయ్యిలా పెట్టాలంటే ఎవరి సెలవు కావాలట? చాలామంది భోజనం కూడా చచ్చిపోతారు. చాలామంది చూశాను నేను. అలా భోజనం పెట్టుకున్నాక అన్నీ రెడీ చేసుకుని ఏం చేస్తాడు? వెళ్ళిపోతే భోజనం అక్కడే ఉండదు, వెళ్ళిపోయాడు అన్నమాట. అమ్మా, కనుక ఈయన అనుకుంటున్నాడు, నా ప్రాణమా ఉదయాన్నే మేలుకో, ఆయన పాదాలు పట్టుకో, ఆయన దగ్గరికి వచ్చి ఆయన స్తుతించు, వేకుని లేచి ఆయనను గణపరుచు అంటున్నాడు. ఎవరు చెప్పండి? మహారాజు. మరో మాట, కీర్తనలు 62:5. కీర్తనలు 62:5 చూడండి, అక్కడే ఉందో. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము, ఆయన వలన నీకు నిరీక్షణ. నాకు నిరీక్షణ. నా ప్రాణమా ఎవరు నమ్ముకో? నా ప్రాణమా ఉదయమే మేలుకో. నా ప్రాణమా ఎవరు నమ్ముకో?
డబ్బును నమ్ముకో అన్నారా? లేదండి. బంధువులు నమ్ముకున్నాడు ఆయన? లేదండి. ఆయనతో చెప్పుకుంటున్నాడు, ఎవరితో కాదు. ఒక భక్తిపరుడు తన భక్తితో పాటు తన మనసుతో చెప్పుకున్నాడు ఆయన. నువ్వు ఆయన్ని నమ్ముకో, ఆయన మీద ఆధారపడు, ఆయన తట్టే చూడు, ఎవరి తట్టు చూడకు, వేటి తట్టు చూడకు, ఆయన మీదే నీవేం చేయి, ఆధారపడు. దేవునికి మహిమ కలుగును గాక. అదే భక్తుడు 103:2 కీర్తనలు 103:2 చూడండి. అదే భక్తుడు మళ్ళా రాస్తున్న మాట 103:2. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. చూసారా, మళ్ళీ అన్నాడు ఆయన, నా ప్రాణమా యెహోవాను, లే ప్రాణమా, మేల్కో ప్రాణమా, నమ్ముకో ప్రాణమా, ఆయన స్తుతించు. ఈ ప్రాణం ఎవరు చెప్పండి? భక్తి పడేమో ఆయన అనుకుంటాడు, భక్తి నుండి ఎవరు అనుకుంటున్నాడు? ఇది నా ప్రాణం, ఇది నా ప్రాణం. ఏమ్మా, ప్రాణాన్ని ఎవరు తయారు చేస్తారా? చేయగలరా చెప్పండి ఎవరైనా? ఈనాడు చేస్తే కొన్ని అవయవాలు చేస్తున్నారు మానవుడు జ్ఞానం కలిగి. ప్రాణాన్ని ఎవరు తయారు చేయలేరు, అసాధ్యం. అసలు ఆ ప్రాణం ఎప్పుడు వస్తుందో, ప్రాణం ఎప్పుడు పొంది ఎవరు తెలుస్తుందా? ఎవరి చేతిలో ఉందా? లేదు కదా. అస్థిరమైనది. ఎలాని చెప్పండి? అస్థిరమైన దానికి టైం లేదు. పుట్టేటప్పుడు ప్రాణం ఎప్పుడు వస్తుందో తెలియదు మానవునికి. వెళ్ళేటప్పుడు ఏ రోజు ఏ నిమిషాలు వెళ్ళిపోతాడో మానవునికి తెలియదు. అది అస్థిరమైనది. దాని మీద నమ్ముకోవద్దు, ఆధారపడవద్దు. నా ప్రాణం ఎవరు కల్పించాలి? దేవునికి. అందుకే దావీదు ప్రాణం ఆయన కల్పిస్తే ఈ ధనవంతుడు అనుకుంటున్నాడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, దేవునికి మహిమ కలుగును గాక. ఇలా అనుకున్న వాడితో దేవుడు అంటున్నాడు, వెర్రివాడా. ఎలాంటి వాడా? నీకు రోజులు ఇచ్చాను, పాడు చేసావు. నీకు ధనం ఇచ్చాను, ఏం చేసావు? పాడు చేసుకున్నాడా? తన కోసం వాడుకుంటున్నాడు. ఎవరి కోసం చెప్పండి? పాడు చేసుకోడు. ధనం ఎలా పాడు చేస్తాడు? అయ్యా, రోజులు పాడు చేశాడు కానీ ధనం పాడు చేసినట్టే ఓ విధంగా తను వాడుకున్నా కూడా ధనం సమకూర్చుకున్నాడు. అవునా కదా? కనుక దేవుడు వెర్రివాడా. ఏమని చెప్పండి? లోకం దృష్టిలో ఎలాంటి వాడమ్మా? మీరు చెప్పండి, లోకం దృష్టిలో ఎలాంటి వాడు? ఎంత గొప్పవాడు. పుణ్యం లేకపోయినా, ఆయనలో పుణ్యం లేకపోయినా, పిలికి భిక్షం పెట్టకపోయినా, కనీసం ఎవరికి ఎంత పెట్టకపోయినా ఎంత మహానుభావుడు అండి. పుణ్యం చూసారా ఎంత పెద్దడు. అవునా కదా? లోకం దృష్టిలో, దేవుని దృష్టిలో ఎర్రోడా, పిచ్చోడా. నేను నీకు ఇచ్చే సమయం నా కొరకు వాడుతున్నావా? నేను నీకు ఇచ్చే డబ్బు నా కొరకు వాడుతున్నావా? నేను నీకు ఇచ్చే తలాంతులు నా కొరకు వాడుతున్నావా? నేను ఇచ్చే రోజులు లెక్క పెడుతున్నావా? ఈ రోజున కూర్చుని నేనేం చేస్తున్నాను అని ఎప్పుడన్నా ఆలోచించావా? ఇది ఎవరి ప్రశ్న? లేకపోతే రేపు దేవుని ముందు ఎలా ఉంటామంట? వెర్రోళ్ళు. ఎలా చెప్పండి అమ్మా? వెర్రోడు మంచోడా చెడ్డోడా? చెప్పండి. మా అబ్బాయి చాలా ఎర్రోడండి అంటారు చాలామంది. అంటే అర్థం ఏంటి? ఏం తెలదని. వాడికి ఏం తెలదో తెలుస్తుందా? చేయవలసిన కార్యాలు చేయలేదు కనుక వాడిని ఏమంటారు? ఎర్రోడు. చేయవలసిన కార్యాలు చేసినోడి జ్ఞాని. చేయవలసిన కార్యాలు చక్కగా చేస్తే ఏమంటారు వాడిని? మా అబ్బాయి తెలివైనోడు. చేయవలసిన పనులు చక్కగా చేయకపోతే, ఇప్పుడు మానవుడు దేవుని దృష్టిలో ఎలా ఉన్నాడు చెప్పండి? ఎర్రోడు. అన్నీ కలిగి ఉన్న ఎర్రోడు మాట. పరమను చేరుకోవటానికి దేవుడు అన్ని సాధనలు ఇస్తున్నాడు. వాటిని వినియోగించును పరము చేరాలి కానీ వాటిని తన కొరకే వాడుకుంటున్నాడు కనుక అతడు వెర్రివాడు కాదా? దేవుడు వెర్రివాడా? ఏమన్నారు చెప్పండి? వెర్రివాడా. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మ, ఈ ఎర్రాయన ఏం చేశాడంటే తనకు సంపాదించుకున్నాడు, భార్యకు సంపాదించాడు, బిడ్డలకు సంపాదించాడు. కొడుక్కి ఇది, కూతురికి చెప్పండి, కొడుక్కి ఇది, కూతురికి ఇది, బంధువులకి, అల్లుడికి, తర్వాత అందరికీ భూలోక అకౌంట్లో లక్షలు. ఇది 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 కానీ పరలోక అకౌంట్లో ఏమని చెప్పండి? 0. దేవునికి మహిమ కలుగును గాక. ఈయన పరము చేరాలి. దేవుని యొక్క ఆలోచన. ఈయన దినములు, సంవత్సరాలు, మరి సంవత్సరములు. ఎందుకంటే మనం చదువుకున్నాం కదా, సంవత్సరములు అక్కడ ఉందా? ఇందాక మనం చదువుకున్నాం. సంవత్సరములు ఉందా? నా ప్రాణమా, ప్రాణముతో అనేక సంవత్సరములకు, అనేక దినములకు విస్తారమైన ఆస్తి. ఎలాంటి ఆస్తి? చూసారా? ఇక దినాలకు తరుగులేదు. అనేక సంవత్సరాలు. నీ ఇష్టం. ఎంత భయంకరమైన స్థితిలో మానవుడు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే దేవుడు అంటున్నాడు, పాత నిబంధనలో రాజుగారితో దేవుడు చెప్పాడు చూడండి. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 16వ వచనం.
ద్వితీయోపదేశకాండం 17-16 చూస్తే ఒక రాజుగారు దేవుడు ఇలా చెప్పారు, రాజుగారితోనే చెప్పారు దేవుడు. ఏం చెప్పాడు చూడండి, 17-16. అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు. చూసారా, ఏం సంపాదించుకోకూడదు? గుర్రములను విస్తారంగా. దేవుడు అనుమతి ఇచ్చాడా? ఏది మనకి ఎక్కువ అవుతుందో అది మన దేవునికి ఏం చేస్తుంది? అది జాగ్రత్త. అర్థమైందా? ఈ లోకంలో ఏది 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 ధనము ఉంది, దాని వెనకబడుతున్నాము. లోక భోగాలు వెనకబడుతున్నాము. దేని వెనకబడుతున్నామో అది నిత్య రాజ్యాన్ని నుంచి మనం దూరం చేస్తుంది. కనుక దేవుడు అన్నాడు, రాజు అయినా సరే గుర్రాలు ఏం చేయకూడదు? అధికంగా విస్తారంగా సంపాదించుకోకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. ఈనాడు మానవుని ఆలోచన చూసారా? కేవలం ఈ లోక భోగాలే, లోక సంపదలే, లోక ధనాపేక్షే. కొంతమంది నేను విన్నాను కొన్ని చోట్ల, ఆయన ఎప్పుడు చచ్చిపోతాడో, చచ్చిపోతే ఆస్తి అంతా నాకే వచ్చేసింది. అలాంటి వారు లేరా? ఉన్నారా? లేరా? నేను అబద్ధం చేసి నిజం చెప్తున్నానా? లేరనుకున్నారా? అలాంటి కుటుంబాలు ఏమనుకున్నారా? ఈ మధ్యలో జరిగింది. అతని పేరు భార్య ఏం చేసిందంటే ఎల్ఐసి చేయించింది, లక్షలు. ఆయన పేరు, భర్త పేరు లక్షలు ఎల్ఐసి చేయించింది. భర్తను చంపించేసింది. ఎవరినండి? దేనికోసం? నేను సుఖంగా ఉండాలి, నాకు ఆస్తి కావాలి, నాకు మనిషి కన్నా దీనికన్నా ఏం కావాలి చెప్పండి? ఈనాడు కొంతమంది పెద్దలను చూస్తున్నారంటే, ముసలిని చూస్తున్నారంటే ప్రేమతోనే, డబ్బు కోసమా? అలాంటి వారు లేరా? ఈ మామని చూస్తే మాకు ఏమొస్తుంది చెప్పండి? అదే మా వెనకాల రూపాయలు లేకపోతే మా ముసలి మాకెందుకు? ముసలిది డబ్బు ఉంటే మామగారు డబ్బు లేదు ముసలిది, డబ్బు లేకపోతే అనాథాశ్రమం వేసేంటి పాడ. మాకే అసలు ఒళ్ళు నొప్పులు, మేమేం చూస్తాం? అలాంటి వాళ్ళు లేరా? ఎంత భయంకర కాలం. దేవుడు ఎందుకు బాధపడుతున్నాడు చూడండి. మానవుని స్థితి ఎలా మారిపోయిందని కన్నీరుగా అరుస్తున్నాడు ఆయన. నేను చెప్పేది అబద్ధాలు కాదు, సత్యమే, దేవుని మాటే. కనుక ఈనాడు ఏదో వస్తుంది. అవునా కదా? అందుకే దేవుడు అంటున్నాడు జాగ్రత్త. అయితే చూడండి, వెర్రివాడా, చదువమ్మా. ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. చాలండి, ఈ రాత్రి నీ ప్రాణమును, ఇదేం మాటమ్మా? నీ ప్రాణము తీసుకుంటానన్నాలా, అడుగుచున్నారన్నలా? ఇదేంటి విచిత్రంగా లేదా? ఎవరు అడుగుతున్నారట? ప్రభు అడుగుతున్నారంటే నేను అడుగుచున్నాను అంటారు కదా, రాదు కదయ్యా. అడుగుచున్నాను అంటారు. అక్కడేముంది? బాగుంది కదా, కరెక్టా? నీ ప్రాణమును అడుగుచున్నారు. నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని? ఎవరు అడుగుతున్నారు ఈ ప్రాణాన్ని? ఈ డబ్బే సర్వస్వం అని, లోక సంపదల సర్వస్వం అని, దేవుని కార్యాలు పాలుపంపు పొందకుండా, దేవుని సహవాసం లేకుండా, నా ఆలోచన, నా నిర్ణయం, నా భక్తి, నా చందం, నా అందం, నా లోకం అనుకునే వారి విషయంలో దేవుడు అంటున్నాడు, నేను అడుగుతున్నారయ్యా, నీ ప్రాణాన్ని అడుగుతున్నారు. ఎవరు వాళ్ళు? మన ప్రాణాన్ని అడిగేవారు ఎవరండి? అడిగితే ఎవరు అడగాలి? అంతే కదా. రమ్మంది ఆయనే, వచ్చే మంది కూడా నల్లారా రండి, అని పిలుస్తున్నాడని కీర్తనలో ఉంది. నల్లారా తిరిగి రండి అన్నారట ప్రభు అంటున్నారట. ఇప్పుడు టైం లేదు చూపించడానికి. మరి మన ప్రాణం అడిగేవారు ఎవరండి? అడిగేవారు అసలు ఎవరు? దేవదూతలా? అడగరు. భక్తులా? అడగరు. సాతానా? అడుగుచున్నారంటే, అడుగుచున్నాడు అంటారు కదా. సాతాన్ అయితే ఒకడే కదా. మరి సాతాన్లు పిల్లదేయాలు చాలా ఉన్నాయి, ఆడు కూడా మనకు వద్దు ఏమ్మా. మరి ఎవరు అడుగుతున్నారు మనల్ని? అసలు మనం దేవుని విడిచిపెట్టి ఈ సంపదలే మరి శాశ్వతమని, దేవుని కార్యాలు పాలుపంపులు పొందకుండా ఇదే నాకు శాశ్వతం, ఎంత చందాలి నాకు విలువైనవని వాటినే ప్రేమిస్తూ మురుస్తున్న వారి విషయంలో ఒకళ్ళు అడుగుతున్నారు కొంతమంది. ఎవరండి వాళ్ళు? కాదయ్యా, వారి శత్రువులు. ఎవరు చెప్పండి? అది వారి శత్రువులు. అర్థమైందా? పెద్దలు కట్టాడు, చాలా పెద్దలు. ఇప్పుడు ఇందులో ఉన్నాడే ఆయనే ధనవంతుడే, పెద్దలు కట్టేశాడు సంవత్సరాల తరబడి, కోట్లు 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 కోట్లు. పక్కళ్ళు ఏమంటారు? అదే కదమ్మా. పక్కోళ్ళు శత్రులు ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు చచ్చిపోతాడా? ఇప్పుడు పోతాడా? పోతే ఇప్పుడు మాది అయిపోద్దా? అంతే కదా. అదే ప్రభువు చెప్పేది. పిచ్చివాడా, ఈ లోకం కోసం అంతా పోగు చేసుకున్నావయ్యా, కానీ నీ పక్కన వారు చెప్పే మాట ఏంటంటే
ప్రాణం పోతే బాగుండు అనుకున్నారయ్యా. నువ్వు చేసింది తప్పే. నీ గురించి అనుకునే మనుషులు కూడా ఎలాంటి వారు? తప్పుడు వారే. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే ప్రియులరా, మరి వెర్రి ధనవంతుడు అన్నారు. ఈయన ఏ ధనవంతుడు చెప్పండి? వెర్రి ధనవంతుడు. కనుక ఈ జయం విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇచ్చిన దినాలు లెక్క పూర్తి మనం చేయాలంటే దేవుని పాదాల్లో ఉండాలి. హిందువులు అనుకుంటారు ప్రాణం చాలా విలువైంది, కానీ ప్రాణం పోయేటప్పుడు బయటేసేయండి అంటారు చాలా వరకు. అవును కదా? అది హిందువుల పద్ధతి. అర్థమైందా? బైబిల్ వాడు చూస్తే ప్రపంచం ఒక ఇల్లు మనకి. ఏం చెప్పండి? ప్రపంచం ఒక ఇల్లు, ఒక గుడారం. ఇల్లు ప్రపంచమే ఒక గుడారం. ఇల్లు ఆకాశం పైకప్పు, భూమి ఏమో మనకి నేల. అవునే కదా? అన్నీ దేవుడు పెట్టేశారు. వాళ్ళు ఏంటంటే చివరి క్షణాల వరకు లోపల ఉంచుతారు మంచం మీద. ప్రాణం పోతుందంటే ముందు ఏం చేసేయండి. ఇక ప్రాణం పోయే టైంలో అతను ఏంటట? అపవిత్రుడు. ఎలాంటి వాడు? వారు తేల్చే పద్ధతి అది. హిందువులు అంటారు అలాగా, ముట్టుకోకూడదు, ఇక అపవిత్రుడు అండి. ఇక చచ్చిపోతారు కొంతసేపులో, చాలా అపవిత్రం అండి ఇది, దగ్గర రాని ఒకడండి, ముట్టుకోండి, ముందు వేసేయండి బయట, ముందు బయట పాడేయండి. ఎంత వేదన ఉంటుందో చెప్పండి మనిషికి. చెప్పండి. కట్టింది ఆయనే, పెంచింది ఆయనే, పోషించింది ఆయనే. వారి కోసం రక్తం కార్చి వారిని ప్రేమించింది ఆయనే. అలాంటి వ్యక్తి విషయంలో చనిపోయే ఆ కష్టకాలంలో ఎక్కడ పడేయమంటారు వాళ్ళు? మరి దేవుని యొక్క ఏర్పాట్లు అది ఉందా? దేవుని ఏర్పాట్లు లేదు. అది లౌకికులు చేసే పని, లోకస్తులు చేసే పని. అసలు దేవుడు మరణాన్ని అసహ్యంగా ఎంచారా, చెడ్డగా ఎంచారా అని ఆలోచిస్తే 116 కీర్తన చూడండి. 116 కీర్తనలు అనుకుంటా మాట, దేవుడు మరణాన్ని ఎలా చూస్తున్నారు, అసలు ఒక భక్తిపరుని మరణాన్ని ఎలా చూస్తున్నారో అక్కడ రాశారు. 116 అధ్యాయం చూడండి. 116 అధ్యాయంలో వచ్చిన చూడమ్మా, 8 ఎంతో ఉంటుంది, 8 వచ్చు. అది కాదు 15 వచ్చును. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది. చూసారా ఎలాంటిదండి? మరి మనుషులకైతే, క్రైస్తవులైనా విలువ ఉండదు. క్రైస్తవులు కాని వారికి ఈనాడు క్రైస్తవులైన వారు అలా చేస్తున్నారు. అలా చేయొద్దు. క్రైస్తవులైన వారు ఎవరన్నా వృద్ధాప్యలో నిద్రించేటప్పుడు వారిని బయట పడేయొద్దు. తప్పది అయ్యా, చాలా తప్పది. అది ఒక మహిమ గడియ. ఏ గడియ చెప్పండి? మహిమ గడియ. వారు మహిమతో సిద్ధపాటులో ఉంటారు కనుక అది పరిశుద్ధ దూతలు వచ్చే సమయం, ప్రభు చేతులు చాపి రాని పలికే సమయం. అర్థమైందా? ఆ వ్యక్తి ప్రభు తలంపుతూ ఉంటాడు కనుక అది బహిరంగ సమయం కాదు, పాప సమయం కాదు. బయట పడేస్తారు. ఈ యొక్క బ్రాహ్మణులు ఏమంటారంటే, నీ ఇంట్లో సచ్చాడు కనుక, చనిపోయాడు కనుక ఇల్లు 3 నెలలు ఏం చేసేయి, మూతేసి వెళ్ళిపో. లేదా ఒక దారు ఉంది, ఒక 50 కొట్టు, మేము శుభ్రం చేస్తాం. ఎన్ని కొట్టండి? ఒక 50 కొట్టామంటే శుభ్రం ఏం చేస్తాం, నీకు ఎందుకు? 50 కొడితే మన్నాడు వచ్చేసి లోపలికి. ఇవి 50 కొట్టలేకపోతే 3 నెలలు వెళ్ళిపో, ఏదోటి చేసుకో, 6 నెలలు చేసుకో. ఇలా ప్రశ్న వచ్చింది మన సంఘంలో చోట. డబ్బుంటే సాధ్యం, అన్ని సాధ్యం, అన్ని కడిగేస్తారంటాడు. ఇంట్లో క్రైస్తవులు పోయారన్నమాట. ఇంట్లో క్రైస్తవులు పోతే భార్య ఏమో మరి క్రైస్తవురాలు, అతను హిందువు. అన్యులు చూపించారట పూజారి గారు చూపిస్తే, లేదు పూజ చేయాలి, హోమం చేయాలి, దాదాపు 50-60 వేలు అవుద్ది, మీకు ఏం భయపడద్దు అన్నారట. సరే భార్య అంది, అలా కాదండి, అలాంటి మనం నమ్మొద్దు. మరి మనం దేవునికి ఈ ప్రార్థన ఏర్పాటు చేసుకున్నాం. దైవ ప్రార్థన వల్ల సమస్తము శుద్ధే. దీనివల్ల దేవునికి మహిమ కలుగును గాక. గనుక అని చెప్పి ప్రార్థన ఏర్పాటు చేసుకుంది. ప్రార్థన చేసాం. ప్రార్థన చేస్తుంటే చివరిలో కానుకిచ్చిన మీద వచ్చి కానుకిస్తుంది మాకు మాట. ఒక ఎంత 600 ఎంతో పెట్టింది. పెట్టేక అయ్యా ఇదిగోండి అర్పణ. భర్త వచ్చి అర్పణ తీసుకెళ్ళి తిట్టాడు భార్య. అదే బయట ఆయనకైతే ఎంత ఇద్దును కానీ దానికన్నా విలువైన రక్తంతో ప్రభువు కడుగుతుంటే, నువ్వు దేవుని నమ్ముకుని చేసే పని దాన్ని ఆయన గద్దించాడు నా ముందు రూమ్లో. ఒక హిందువుడు. తర్వాత ఆమె చెప్పలేదు, తర్వాత చెప్పింది, అయ్యా నేను క్షమించండి అయ్యా, నాకు దేవుణ్ణి నిన్ను వాడుకుందామని చూశాను. ఏం చూశాను? చూసారా? దేవుని వాడుకుని నా పని చేసుకుందాం, నడిపేద్దాం అనుకుని చూశాను. కాదయ్యా, నన్ను క్షమించండి, నా భర్త ఇదిగో అమూల్యమైన ధనాన్ని మీకు తెచ్చిచ్చాడయ్యా. తర్వాత దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుని పిల్లల మరణం చాలా గొప్పదండి, చాలా గొప్పది. పరలోకంలో సంతోషిస్తాడు ప్రభు. ఓ మాట వినండి అమ్మా,
సాధు సుందర్ సింగ్ అనే భక్తుని ఏమి రాశారంటే, చెడ్డవారు చనిపోయేటప్పుడు వారు పక్షవాయు వచ్చిన వాళ్ళు బిగిసిపోతుంటారు, లేకపోతే భయపడుతుంటారు, లేకపోతే వేదన పడుతుంటారు. ఆయన ప్రభువుని అడిగి రాసిన సంగతి ఇది. మీకు చెప్తున్నాను, ఎందుకు అలా చేస్తారు? ఒక క్రైస్తవుడు చనిపోడు భయం ఉండదు, ఏముండదు చెప్పండి. అది ఒక ఆనందకరమైన జీవితం, ఒక ఉన్నతమైన శాశ్వతమైన జీవితం అది. ఎందుకు ఈ యొక్క వ్యక్తులు అన్యులలో భయపడి మరి చనిపోతూ కేకలు వేస్తారు, కొంతమంది రోదన చేస్తారు, కన్నీరు గారుస్తారు? ఎందుకని ప్రభుని అడిగారట సుందర్ సింగ్ గారు. అప్పుడు ప్రభు చెప్పారట, అయ్యా నేను లేని జీవితం, తమ దినములు లెక్కించలేని వారి జీవితం భయంకరం గనుక వారి ముగింపు అంధకారంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? వారు మంచాల మీద ఉన్నప్పుడు అన్యులు, క్రైస్తవులు కాదు, మంచాల మీద ఉండి చనిపోయే చివరి సమయాల్లో సాతాను దురాత్మలను దెయ్యాలను పంపిస్తాడు వాళ్ళ దగ్గరికి. ఎవరు పంపిస్తాడమ్మా? దురాత్మలు దెయ్యాల గుంపు మంచాన్ని చుట్టుముడతాయంట. చుట్టుముడినప్పుడు వారు ఏం చేస్తారు? అది చూస్తుంటారు. అది చూస్తుంటే ఆ భయాన్ని బట్టి వారు బిగిసిన వారి వలె, పక్షవాయు వచ్చిన వారి వలె భయముతో, రోదనతో, వ్యాధితో ఉంటారు. కానీ వారి మనసు నెమ్మదనేది ఉండనే. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, అదే క్రైస్తవుని మనం ఎలా ఉంటుంది చెప్పండి. ఆహా ఆహా ఆ గడి ఎప్పుడు వచ్చునో. పౌలు గారు కోరుకోలేదా? నాకు ఈ లోకం వద్దు, నాకేం కావాలి? ఈ గుడారం విడిచిపెట్టి ప్రభుత్వం ఉండాలని ఆశిస్తున్నారు. మన మంది ఉన్నారు. మనోహర్ గారు తండ్రి గారు ఎంతో పరిశుద్ధులు, తాతయ్య గారు ఎంతో పరిశుద్ధులు. క్యాంపులో చివరి కాలంలో ఆయన ఏదో దేవుని మాట ఏదో అంటూ పరలోకానికి వెళ్ళారు. ఏదో మాట అన్నారయ్యా, స్తుతి. సంపూర్ణంగా క్రీస్తు అని తెలియదు, కానీ చివరి కాలంలో ప్రభువుని ఎరిగి ఆయన రక్షించబడ్డారు, ప్రభువుని నమ్ముకున్నారు. వెళ్ళే సమయంలో ఆయన తలంపుతో ఉన్నారు గనక స్తుతి 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 అని ఏం చేశారట, ఆంధ్రలోకి ఆవిడ సాక్ష్యం ఇచ్చింది. ఆవిడ చనిపోతూ ప్రభు వచ్చి నిలబడ్డారు ముందు. అసలు ఎప్పుడు కూడా వాడు మరణాత్ని మాట తెలదంట అసలు జీవితంలో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ అంటారంట వాళ్ళు ఎప్పుడు కూడా. మరణాత్ తెలదండి మాకు. కానీ ఆ రోజు మా అమ్మ చనిపోతున్న సమయంలో మేము చుట్టూ ఉన్నాం, ప్రభువు చూస్తున్నా, నేను ప్రభు వచ్చేసారు, మరణాత అని 3 సార్లు చెప్పి ఏం చేసింది? పరలోకానికి వెళ్ళిపోయింది. కానీ క్రైస్తవుల మరణం చాలా విలువైన మరణం కనుక దాన్ని భయపడే పని ఏమాత్రం మనకు లేదు. గనుక ప్రియులారా, మరి చివరి మాట చదివి ముగించేస్తాను. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము. ఇంకా కొద్ది దినాలు ఉంది, బాధ ఉంది, ఇప్పుడు చెప్పడానికి అవ్వదు. 1 పేతురు 3:10 మన దినాలు ఎలా ఉండాలో, మనం ఏం చేయాలో. 3:10 చూడండి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదానిని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. చూసారా? జీవమును ప్రేమించి మంచి దినాలు చూడాలి. ఏ దినాలమ్మా? మంచి దినాలు అంటే మరలా ఈ దినాలు కాదు, రానున్న దినాలు, రాబోయే కాలం. ఒక మంచి దినాలు ఉన్నాయి మనందరికి కూడా. దుఃఖం లేని, బాధ లేని, కష్టం లేని, వ్యాధి లేని, కన్నీరు లేని దినాలు ఉన్నాయా లేదా? వాటిని చూడాలంటే దేవుడు చెప్పిన మాట, చెడ్డదాని పలుకోకుండా తన నాలుకను, ఏం చెప్పండి? నాలుకో మాట ఉంది. ఏమి నాలుకట? మా ఇష కూడా తెలుసండు, నరం లేని నాలుక అంట కదా. దీన్ని జాగ్రత్త. తన నాలుకను కపటపు మాటలు చెప్పకూడదు, తన పెదవులను ఏం చేయాలి? చూసారా? మంచి దినాలు కావాలంటే అయ్యా నీ ముందు పెట్టేశాను అయ్యా, బాధ్యుడవు నీవే. వెళ్ళాలన్నా బాధ్యులు మనమే, మిగిలిపోవాలన్నా దేవునికి ఏమాత్రం సంబంధం. జీవాన్ని మరణాన్ని మన ముందు ఉంచారు, భూలోకాన్ని పరలోకాన్ని మన ముందు ఉంచారు, మంచి చెడు మన ముందు ఉంచారు, దాన్ని మనం వశం చేసేసారు. ఈ యొక్క జీవిత కాలాన్ని మన నోట్లో పెట్టేశారు, ఆయన నాలుకలో పెట్టారు కనుక అయ్యా ఈ దినాలు ఎలాగ ఉన్నా మంచి దినాలు చూడాలంటే నువ్వు తప్పక మనం ఏం చేయాలి? సిద్ధపడాలి. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఈ వెర్రివాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు చెప్పండి? వెళ్ళిపోయాడా లేదా? నరకంలోకి వెళ్ళిపోయాడు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అర్థమైందా? నిత్యము, సుఖము, డబ్బు, ధనము, అందచందాలు, విలువైన వస్తువులు, విలువైన సామాగ్రి, విలువైన వస్త్రాలు, విలువైన ప్రేమ, విలువైన కార్యాలు, ఇదే గోలోకం, ఇదే ఆనందం, ఇదే భోగం అని మానవుడు అనుకుంటున్నాడు. కానీ ఆ నరకంలో పడ్డాడు. అగ్ని ఆరదు. ఓ మాట నుంచి ముగించేస్తాను వినండి. అమ్మ, ఈ శరీరానికి చావుందా లేదా? ఇది ఏమైపోద్ది? మంటికి, బూడిదికి. ఆత్మకి చావుందా లేదా? లేదా? చావు లేదా ఆత్మకి?
చావు ఎందుకు వెళ్ళి ఉండదయ్యా? ఆత్మకు చావు ఉండదా? ఎప్పుడు ఆత్మకు చావు ఎప్పుడు ఉంది? ఏ టైంలో వస్తుంది? నరకంలోకి వెళ్ళినప్పుడు ఉంటుందండి. నరకంలో వెళ్ళినప్పుడు ఏమొస్తుంది? ఆత్మకి చావు వస్తుంది, అవునా కదా? భూమి మీదేమో ఈ మనిషి శరీరం చచ్చిపోద్ది. ఆత్మ చావు ఎప్పుడు పెట్టాడు దేవుడు? అగ్నిగుండములో పెట్టాక ఏమైపోద్ది చెప్పండి? అది క్లోజ్. కానీ వినండి అమ్మా, అక్కడ కూడా ఆత్మకు చావు లేదు. అది బావేనండి. దేవుని ప్రేమించి మన దినాలు దేవునికి అప్పగిస్తే నిత్యము మన ఆత్మ ప్రభుతో ఉంటుంది పరలోకంలో. దేవుని విడిచిపెట్టి ఈ లోక ధన భాగ్యాలు సంపదలు శాశ్వతం అనుకుంటే మన ఆత్మ నిత్యము యుగాలు కూడా కాలుద్దట. ఒకరోజుగా దానికి చావు లేదు ఆత్మకు. అసలు శరీరానికి చావు ఉంది కానీ ఆత్మకు అసలు చావు లేదు. అది శాశ్వత కాలం. యుగ యుగాలు బాధ, యుగ యుగాలు బాధ 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 భరించలేక ఏడుస్తారట. అగ్ని కాలుతుంటే అగ్ని వేదన భరించలేక అయ్యో అయ్యో అని ఏడుస్తుంటే ప్రభు అంటారట, ఈ సమయం ఏం చేసావు పాడు, నేనేం చేయనయ్యా, నేను ఎంత ప్రేమించాను, జీవం ఇచ్చాను, ప్రాణం పెట్టాను, నిన్ను కాపాడుకున్నాను, ఎన్నోసార్లు నీతో మాట్లాడాను, నీవు నా దగ్గర రాలేదు గనుక నేనేమి చెయ్యనే, నరకాన పడింది నీకు నీవే, నేను కానే కాదు. గనుక ప్రియులారా, మరి మృతులైన వారు మన ముందు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు యమలమ్మ గారు వరకు నాకు సంపూర్తి తెలియదు, మరి ఆంధ్రాలో ఉండేవారు, అమ్మ చెప్తారు తర్వాత సాక్ష్యాన్ని. గనుక వారు క్రీస్తు నమ్ముకున్నారు, బాప్తిజం పొందుకున్నారు, రక్షణ పొందుకున్నారు, ప్రభువులో చేరిపోయారు. నేను 2-3 సార్లు వచ్చాను ఇంటికి, ఆమె ఉన్నప్పుడే మంచం మీద ఉన్నారు. బాప్తిజం తీసుకోలేదమ్మా? తీసుకోలేదా? విగ్రహారస్తలేదా? సరే, 2-3 సార్లు వచ్చారు, తీసుకుని ప్రార్థన చేసేది. నేను బలహీనంగా ఉన్నారు, ప్రార్థన చేసిన తర్వాత చనిపోయారని కౌరు వచ్చింది నాకు, ఇలా చనిపోయారని కౌరు వచ్చింది. గనుక తర్వాత మళ్ళా వారు నిద్రించడం, వారి కార్యాలు వారు చేసుకున్నారు. గనుక వారి యొక్క మరి ఆత్మ ఇప్పుడు విడవబడినా సరే, రక్షణ లేకపోతే ఆత్మ ఏం చేస్తుంది చెప్పండి? తప్పక విడవబడుతుంది. ఏం చేస్తుంది? బాప్తిజం తీసుకున్నారు అనుకున్నాను, తీసుకోలేకపోతే ఆత్మ తప్పకుండా పరదేశులని చేరనే అసాధ్యం. చేరదు. ఎక్కడ ఉంటుంది? హెడెస్లో ఉంటుంది. ఎక్కడ చెప్పండి? హెడెస్లో. మరి అక్కడని దేవుడు కనికరిస్తారట, కృప చూపిస్తారట. కనుక దేవుడు వారి ఆత్మకు శాంతి ఇచ్చేలా, మరి ప్రార్థన కూటం ద్వారా దేవుడు ఆమె ఆత్మను దర్శించి రక్షించేలా ప్రార్థన చేద్దాం. మన విషయంలో మనం శ్రద్ధ కలిగి రాబోయే నిత్య జీవులు ప్రవేశిద్దాం. అట్టి భాగ్యం దేవుడు దయచేయును గాక.